వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో గందరగోళం. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థ. మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైన రామ మందిరం. ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరికని ప్రెస్ క్లబ్లో టీయూసీఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలకు పోరాటాలకు నడిగడ్డగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిలిచింది. కార్మిక వర్గ నాయకత్వం ఇక్కడ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్మిక రంగాలు విస్తరించడానికి దోహదపడ్డాయి. గత 4 దశాబ్దాలుగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అనేక రంగాలు విస్తరించి కార్మికులకు నిత్యం ఎదుర్కొంటున్న వివిధ రంగాల కార్మికులు కూడబెట్టి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు చేసి కార్మిక వర్గానికి అండగా నిలబడి ఎన్నో విజయాలు సాధించింది. సంవత్సరంన్నరైనా కూడా రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ జీవోను సడలించి పెంచలేదు. దుర్మార్గమైన చర్య. ఎందరో ఆశా కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత జీతాలైనా పెరుగుతాయని, జీవోలైనా పెంచుతారని ఆశకు చూశారు. అట్లా దానికి నిరాశ చేశారు. ఈ 2 ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వం అయినా కేసీఆర్, రేవంత్ ప్రభుత్వం అయినా కార్మికులకు ఒరగబెట్టేది లేదు. కార్మిక ఉద్యమాలు తప్ప కార్మికుల బతుకులు మారాయి. అందరూ కలిసి ఉద్యమించి వాళ్ళ వేతనాలు పెంచుకోవాలి. అందులో భాగంగా మన టీయూసీ ప్రజాపంత ప్రజాపంత అనుబంధ సంస్థ టీయూసీ ప్రథమ సభ ఇక్కడ 8 తారీఖు నాడు మన ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయగలని అందరి కార్మికులకు కోరుతున్నాను. అనేక ఉద్యమాలకు, అనేక పోరాటాలకు పుట్టిగడ్డగా ఉంది. గని కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలు, బసంతనగర్లలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మిక వర్గం ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడుగా దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం, పోరాటాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపంద అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను 8వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతూ ఉన్నది. ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామ్రేడ్ యు రాములు, కుదుర్పాక కుమారస్వామి, కామ్రేడ్ మొండెన్నల లాంటి ఎంతోమంది అమరులు ఈ జెండా కోసం, ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమం లోపల ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బానిసలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి, సంఘటితపరిచి, గత పోరాటాలను మళ్ళీ నెమవేసుకొని ఈ ప్రాంతం వేదికగా, ఈ ప్రాంతమే మళ్ళీ పోరాటాలకు వేదికగా నిలవాలన్నటువంటి ఆకాంక్షతో 8వ తేదీ నాడు గోదావరికన్లో ప్రథమ మహాసభను నిర్వహించుకోబోతున్నది. ఆర్ఎఫ్సీలు, సింగరేణి, బసంతనగర్, ఎన్టీపీసీ అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క మహాసభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తారు. అప్పీల్ ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్లో జీవో జారీ చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు విలేకరుల సమావేశంలో తెలిపారు. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం ఎంతమాత్రం లేదని, కాపుల పట్ల కొట్టెం ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగానే నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉండటం మీద ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని. దీనిలో భాగంగానే ఈ కాపు సద్భావన సంఘం ఒక పక్క, మరొక పక్క అందరినీ కలుపుకుని ఈ రకమైన జీవోని కూడా తెచ్చుకోవడం, రద్దు చేయించుకోవడం చాలా శుభ సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాపుల పట్ల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. రాబోయే కాలంలో 5% రిజర్వేషన్ ఏది ఉందో దాని మీద కూడా మా తరపుని కూడా ముఖ్యమంత్రి గారిని ఆపరేషన్ కంగారును నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టుల పార్టీతో శాంతి చర్యలు జరపాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదర్కని భాస్కర్రావు భవన్లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ జిల్లా కార్యదర్శి నరేష్ అధ్యక్షతన వహించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు దాముక లచ్చయ్యలు మాట్లాడారు. పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రతినపూని మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టలో ఇవాళ ఆదివాసీలను, గిరిజనులను, మావోయిస్టులను రోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మొన్న జూన్ 1వ తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ గోదావరికని భాస్కర్రావు భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీల మిగతా అన్ని పార్టీలతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను, ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మావోయిస్టులను విచ్చలవిడిగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి, ఇవాళ బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. మొన్న నంబాల కేశవరావును ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళు ఆయన ఎంత బాగాలేక హాస్పిటల్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ బూటకు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరి 26,000 మంది పోలీసు బలగాల్ని వాళ్ళ కరెగుట్టలో పెట్టి ఓహరింపజేసి వాళ్ళ నక్సలిజాన్ని మట్టు పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా చెప్పారు, మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కూడా కాల్పుల విరమణ 6 నెలల పాటు మేము విరమిస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఆపరేషన్ కగార్ను కంటిన్యూషన్ చేస్తే వాళ్ళకు చాలా మంది అమాయక ప్రజల్ని వాళ్ళ పొట్టును పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికైనా వాళ్ళు విరమించకపోతే, ఇప్పటికైనా వాళ్ళ కాల్పులను ఇంకా విరమించకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది. దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి. ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ, అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని, ఉక్కుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 400 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు. అనేక గ్రామాలను తగలబెట్టారు. అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ కర్రెగుట్టను కేంద్రంగా చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కాల్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా బేషరతుగా కాల్పుల విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో భాగమే ఈ పెద్దపల్లి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం.
సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం నంద్యాలలో స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కన సిపిఐవి కాంప్లెక్స్ నందు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు. గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆయన అభిమానులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి మనవడిగా వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ అందరినీ మన్నలు పొందుతున్నారని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగొంటున్న వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా ఈ కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా
ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పారని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసిన పార్టీ నాయకులు, ఆయన అభిమానులు. పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు వంశీకృష్ణ సింగరేణి రీటైల్ కార్మికులకు పెన్షన్ పంపుతో పాటు ఆదాయ పదం మినహాయింపు కోసం పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడు వంశీకృష్ణ. గతంలో ఎంపీలు చేయని అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్న యువ ఎంపీ వంశీకృష్ణకు పార్లమెంటు ప్రజల పక్షాన ధన్యవాదాలు అని మల్లికార్జున అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ అందరూ వంశనగర్ నాయకత్వం. వంశనగర్ నాయకత్వం. ముందురా అందరు ఎందుకన్నా ఓకే రైట్ ఓకే 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 ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాము. రాజకీయాల వైపు యువ నాయకుల చూపు రాబోయే కాలాన్ని రాబోయే నాయకులు ఒకరు ఒనగానపల్లి నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు, మరొకరు నందికొట్కూరు నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు. అటు గౌరీ సరితారెడ్డి పాణ్యం శాసనసభ్యురాలుగా ఉంటున్నారు, ఇటు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మాజీ సభ్యులుగా ఉంటున్నారు. అయితే మీరు చేస్తున్న రాజకీయాలు యువ నాయకులపై ప్రభావం చూపుతున్నట్లు ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో, పార్టీ కార్యక్రమాలలో పాణ్యం శాసనసభ్యురాలు గౌరీ సరితారెడ్డి పాల్గొంటుండగా తల్లితో పాటు తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారు. గుడ్ మార్నింగ్.
రోడ్డు పడింది కాబట్టి బాగా ఏరియాలో కూడా బాగా ప్రొపగేట్ చేయండి. మెయిన్ రోడ్ అంతే రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గోదావరికని ఏసీపీ ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం గోదావరికని 1 టౌన్, గోదావరికని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మతాల పెద్దలతో ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఏసీపీ మడత రమేష్తో కలిసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో మాట్లాడి మత పెద్దల సూచన సలహాలు తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ, ఏసీపీ మాట్లాడారు. అదేవిధంగా మన వంటల పరిధిలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు వాతావరణంలో మనందరం ఉంటాం. మన సంస్కృతి కూడా అదే. మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో పోటీ పెరుగుతూ ఉంటాం. ఇవ్వాలంటే పెట్టిస్తున్నాం, మంచిగా ఇస్తున్నాం మేము అనుకుంటాం. కానీ మా యొక్క సేవలు మీ ద్వారా తెలుసుకొని మేము ఇంకా మంచి సేవలు మీకు అందించాలంటే పోలీసులు ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందనేది ఎక్కువ స్థాయిలో కాకుండా మీరు ఇచ్చి కొన్ని అభిప్రాయాలు. ఒకటి ఈ పండుగల సందర్భంగా కానీ మామూలుగా కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా 1-2 నిమిషాలు ఒక బక్రీద్ పండుగ ఉన్నది. మీకు అందరికీ తెలుసు, జిల్లాలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సెన్సిటివిటీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే. పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది. అదేవిధంగా మనం జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం. కరెక్టే కదా? సో ఇక ముందు కూడా అదే విధంగా ఉన్నారు. పశువుల రవాణా సంబంధించి కొంతమంది అప్పుడప్పుడు మనకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్లయితే, పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్లయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి. మీ అంతటా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తుంది. మీకు అభ్యంతరాలు ఏమున్నా, మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా, సమాచారం ఏమున్నా అది పోలీసుకు తెలియజేయాలి. పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి, అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి మీరందరూ, మీరు టౌన్లో, జిల్లాలో పెద్ద మనుషులు, మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మొద్దు. వాటిని చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడమో లేకపోతే వాటిని షేర్ చేయడమో చేయదు. ఎవరైనా తెలిసి తెలియక చేసినా కూడా వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసి శాంతి భద్రతలు మెయింటైన్ కావడానికి
అందరూ కూడా మీ యొక్క సహకారాలను అందించాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.